హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మనం సోమశిల ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఎప్పుడైనా సరే మీరు ఒక 1 డే ట్రిప్ కానీ 2 డే ట్రిప్ కానీ మనం ప్లాన్ చేసుకోవాలంటే సోమశిల అనేది చాలా బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేనైతే. సో ఈ ట్రిప్ అయితే మేము ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వేసాము. అండ్ ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. సో మనం సోమశిల ట్రిప్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ జర్నీ గురించి వచ్చేసి, సో హైదరాబాద్ నుంచి సోమశిల అయితే అప్రాక్సిమేట్ 192 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మాకైతే 3.5 hours జర్నీ టైం అయితే పట్టింది. సో మేమైతే మార్నింగ్ 6 AM స్టార్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయిపోయిందనమాట. సో మధ్యలో మేము కొన్ని ప్లేసెస్ అలా చూసేసి టిఫిన్స్ అవి చేసేసి మేము వెళ్ళాం. మేము ఎర్లీ మార్నింగ్‌కి స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు ట్రాఫిక్ అంతగా లేదు. సో మాన్సూన్ సీజన్ కాబట్టి వెదర్ కానీ, మార్నింగ్ వ్యూస్ కానీ, చుట్టుపక్కన ఎటు చూసినా కూడా గ్రీనరీ చాలా బాగా అనిపించింది మాకైతే. సో వెళ్ళే దారిలో మనం టిఫిన్స్ గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే రోడ్ సైడ్ రోడ్స్ పక్కన కానీ ఎక్కడైనా చూసినా మంచిగా టిఫిన్ ట్రక్స్ అనేవి మనకు బాగా విజిబుల్ ఉంటాయి. సో అక్కడ ఫుడ్ కూడా మనకు చాలా బాగుంటుంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి. మనం ఇప్పుడు సోమశిలలో 2 మెయిన్ టెంపుల్స్ గురించి అయితే మనం మాట్లాడుతున్నాము. సో ఫస్ట్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాల ఆలయము. దానిని ఇక్కడ వాళ్ళందరూ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయం అని కూడా అంటారు. సెకండ్ వన్ వచ్చేసేమో శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయము. ఈ 12 జ్యోతిర్లింగాల ఆలయం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే పవిత్ర జ్యోతిర్లింగాలు ఒక దగ్గరే నిర్మించారనమాట. సో మనము దేశమంతా తిరిగి అన్ని జ్యోతిర్లింగాలను దర్శించలేని భక్తులు ఒక దగ్గరనే వాటిని మనం దర్శించుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సంగమేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పాను కదా. సో అక్కడికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం బోట్లోనే వెళ్ళాలి. సో మనం అక్కడ బోట్ దిగిన తర్వాత మనం టెంపుల్ వరకు వెళ్ళడానికి మనకు అక్కడ ఆటో హౌస్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దర్శనం అంటే మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మనం బోట్ జర్నీకి ముందు తెలంగాణలో ఉంటాము. ఎప్పుడైతే మనం దిగుతామో మనం ఆంధ్రాకి ఎంటర్ అవుతాం అన్నమాట. సో ఈ సంగమేశ్వర స్వామి టెంపుల్ మనకైతే కృష్ణ బ్యాక్ వాటర్స్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్లో లొకేట్ అయ్యింది కాబట్టి సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ఈ టెంపుల్ మనకు కనబడుతుంది, దర్శనాలకి అవైలబుల్ ఉంటుంది. సో వర్షాకాలంలో ఎప్పుడైతే మనకి నీటి మట్టం పెరిగినప్పుడు ఆలయం అయితే పూర్తిగా మునిగిపోతుంది. సో ఇప్పుడు మనం రోడ్స్ గురించి ఇంకా మనకున్న టోల్ గేట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మేమైతే ఓఆర్ఆర్ నుండి వెళ్ళాం కాబట్టి మాకు 2 టోల్ గేట్స్ అయితే వచ్చాయి. అదే మనం నాగోల్ నుండి వెళ్తే కనుక ఒక్క టోల్ గేటే ఉంటుంది. అది మాకు మాకు ఎంత బడ్జెట్ అయ్యింది ఈ ట్రిప్‌కి,
ఇంకా అమౌంట్, ప్రైజెస్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, అండ్ వెళ్ళేటప్పుడు కూడా మంచిగా మనం విలేజెస్ నుండి వెళ్తాం కాబట్టి రోడ్స్ కూడా అక్కడ చాలా బావుంటుంది. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే కొన్ని దగ్గర మనకు మాత్రం మనకి రోడ్ కన్‌స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో, కొంచెం చూసుకొని వెళ్ళండి. అండ్ మేము ఒక జస్ట్ వన్ డే ట్రిప్ అయితే వెళ్ళి వచ్చాము. అదే మీరు ఒకవేళ 2 డేస్ స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ మీకు రిసార్ట్స్ అండ్ రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ అక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే ఫుడ్ గురించి మంచిగా దర్శనం అంతా మనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనకి ఫుడ్ వచ్చేసి అక్కడ మనం ఆర్డర్ మీద ఫుడ్ కూడా వండి ఇస్తారనమాట. సో, మేమైతే మంచిగా టెంపుల్ దర్శనం చేసేసుకొని, అక్కడ మేము ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చి, మంచిగా ఫుడ్ తినేసి, ఫ్రెండ్స్‌తో అలా మంచిగా ఎంజాయ్ చేసేసి మేము రిటర్న్ అయ్యాము. సో, ఫుడ్ కూడా మనకి ఇష్టమనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉంటుంది. సో, వెజ్ అయితే మనం ఏం మీల్స్ దొరుకుతుంది. నాన్ వెజ్ అయితే మనము ఏదన్నా ఆర్డర్ ఇచ్చి అక్కడికక్కడే ఫ్రెష్‌గా వాళ్ళు మనకి ఏమంటారు ఫిష్ అయితే అక్కడ క్లీన్ చేసి, నీట్‌గా కట్ చేసి మనకంతా కుక్ చేసి ఇస్తారు. సో, చికెన్ గూడా సేమ్ ప్రాసెస్ అనమాట. మంచిగా తినేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. సో, ఆన్ ది వేలో అయితే మనకి ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి చాలా మంచి వ్యూ పాయింట్స్ అయితే దొరుకుతుంది. అండ్ దానికి తోడు మేమొచ్చేసరికైతే ఈవినింగ్ అయిపోయిందనమాట. సో, అలా మంచిగా వెదర్‌ని ఎంజాయ్ చేసుకుంటూ, చాలా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ, ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటూ మేమైతే వచ్చేసాము. సో మీకు చెప్పాను కదా! మేమైతే మార్నింగ్ 6 ఏఎం కని మేము స్టార్ట్ అయ్యాము. సో, యాక్చువల్ ప్లాన్ అయితే మేము 5 ఏఎంకి స్టార్ట్ అవ్వాలని అనుకున్నాము. బట్ కాకపోతే కొంచెం డిలే అయింది. సో, వాటెవర్ 6 ఏఎంకి మేము స్టార్ట్ అయినా కూడా వెదర్ అనేది చాలా బాగుండే అనమాట. సో, సన్‌రైజ్ అలా మంచిగా చూసుకుంటూ, మంచిగా టీ బ్రేక్స్ అలా తీసుకుంటూ, వ్యూ పాయింట్స్ దగ్గర కొంచెం అలా ఆపేసి, మంచిగా ఫోటోస్ అవి తీసేసుకొని అలా వెళ్ళిపోయామనమాట మ్యూజిక్ అంతా వినుకుంటూ. సో, రోడ్స్ ఎంత ఖాళీగా ఉన్నాయంటే ఏదో మేము మాత్రమే ట్రావెల్ చేస్తున్నట్టు అనిపించింది. సో, ఫైనల్‌గా మేమైతే సోమశిలకి 10-10:30 ఇన్ బిట్వీన్‌లో అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే ఫస్ట్ 12 జ్యోతిర్లింగాల టెంపుల్ కైతే వెళ్ళాము. సో, ఇక్కడ మాకు దర్శనం ఎలా జరిగింది, ఇక్కడ నుంచి మేము సంగమేశ్వర స్వామి టెంపుల్‌కి ఎలా వెళ్ళాము, మా బోట్ జర్నీ ఏంటి, ఆ వీడియో అంతా మీకు నెక్స్ట్ వీడియోలో అనేది వస్తుంది. సో, అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.